బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని నామాన్ని గణపరుస్తూ ప్రతిరోజు ఆయన మీకు ఇచ్చిన దినాన్ని బట్టి ప్రభువుని స్తుతించండి. ఎందుకంటే ఆయన మనకు తన కృప ద్వారా ప్రతిరోజు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ప్రభువుని స్తుతిస్తూ దేవుని వాగ్దానాన్ని నమ్మండి. ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని 1000 తరముల వరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరైనా మనుషులు మాట ఇచ్చారనుకోండి, వాగ్దానం చేశారనుకోండి, ఈరోజు ఇచ్చి రేపు మర్చిపోతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఒక మాట ఆయన నీకు ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చేంత వరకు, ఆయన నెరవేర్చేంత వరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. కాబట్టి అనుదిన వాగ్దానాన్ని వినండి, సంతోషంతో దేవునామాన్ని గణపరచండి. అనేకులకు ఈ అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 44:3 చదువుతున్నాను. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారు బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. అవును దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు ఆయన విజయాన్ని, జయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే వారు వారి ఖడ్గము చేత, వారికి ఉన్న బలము చేత, వారికి ఉన్న సామర్థ్యం చేత, వారికి ఉన్న జ్ఞానము చేత వారు శత్రువులను వారు ఓడించలేదు. శత్రువుల పైన వీరు విజయం పొందలేదు. కానీ దేవుని యొక్క ముఖకాంతి ద్వారా, అంటే దేవుడు వారికి తోడై ఉండడము ద్వారా విజయము కలిగినది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును దేవుని బిడ్డలారా, తన ప్రజలు ఆ దేవుని పైన ఆధారపడ్డప్పుడు దేవుడే ఇదిగో శత్రువులతో పోరాడి యుద్ధము చేసి అన్నిట్లో తన ప్రజలకు ఆయన తోడై ఉండి విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తుండగా నీ బలము ద్వారా, నీ శక్తి ద్వారా, నీ జ్ఞానము ద్వారా నువ్వు శత్రువుని ఓడించలేవు, సాతాను నువ్వు జయించలేవు. కానీ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఇదిగో ప్రతి విషయంలో కూడా నువ్వు విజయము దేవుడు నీకు కలుగజేస్తాడు. ఇన్ని రోజులు నిన్నటి వరకు నువ్వు ఓడిపోయిన అనుభవంలో ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు. ఎన్నో ప్రయత్నాలు ప్రారంభించి ఓడిపోయి నిరాశతో ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ముఖకాంతి ద్వారా, ఆయన బాహువు ద్వారా, ఆయన దక్షిణ హస్తము ద్వారా దేవుడు నిన్ను బలపరిచి నీకు విజయాన్ని కలగజేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకొని ఉన్నావు, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావు గనక ఆ రోజు తన ప్రజలను ఏ రీతిగా అయితే విడిపించాడో ఈరోజు దేవుడు నిన్ను కూడా ఇదిగో విడిపించి నీకు విజయాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు పోరాడాల్సిన అవసరం లేదు, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మీరు ముందుకు వెళ్ళి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే ఇదిగో ప్రతి విషయంలో మీకు విజయాన్ని కలగజేసి నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు గనుక ఇంతకు మునుపు దాకా నువ్వు ఓడిపోతే నువ్వు భయపడొద్దు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు చదువుకుంటున్నావా, చాలాసార్లు ఫెయిల్ అయిపోయి ఈరోజు బాధపడుతున్నావా, లేదంటే ఉద్యోగాన్ని ప్రయత్నం చేసి విఫలమైపోయావా, ఈరోజు నిరాశలో ఉన్నావా, అయినా భయపడద్దు. అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి తిరిగి నీకున్నదంతా ఖర్చు పెట్టుకొని ఇదిగో ఈరోజు నిరాశతో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా నీకు విజయం కలగబోతుంది, ఆయన ద్వారా నీకు మేలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మాట నమ్మండి, ప్రభువు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభువుని బట్టి సంతోషంతో చెప్పండి, నా దేవుడు నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పండి. నిన్నటి వరకు నువ్వు ఎలా ఉన్నావో ఈరోజు వాగ్దానం వినక మునుపు దాకా నీ పరిస్థితి ఎలా ఉందో
నాకు తెలియదు, కానీ ఈ మాట విన్న తర్వాత నువ్వు విశ్వసించాలి. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముతున్నావు కదా, ఆయన నీకు విజయాన్ని ఇచ్చి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసే దేవుడు కనుక ఈ మాట నమ్మి విశ్వసించండి. తన ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు, నీకు కూడా ఆయన విజయాన్ని దయచేయబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు నిరాశతో ప్రభువా కృంగిపోయి వేదన పడుతూ, ఇక నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు విజయం అనేది కలగదు అని అయ్యా ఇక నిర్లక్ష్యంగా ఉన్నారేమో, కానీ ఈరోజు మరొక్కసారి మీరు మాట్లాడారు. అవునయ్యా, ఖడ్గము చేత వారి బలము చేత శత్రువును వారు జయించలేదు, కానీ మీరు వారికి తోడై ఉన్నందున నీ బాహు హస్తము ద్వారానే ప్రభువా నీ ప్రజలు విజయాన్ని పొందారు. ఈరోజు నాయన వారి అయ్యా ఆ బలం పైన శక్తి పైన ఆధారపడి కొన్నిసార్లు నీ బిడ్డలు ఓడిపోయి ఉండొచ్చు, కానీ నీవు వారికి తోడై ఉండబోతున్నావు అయ్యా. నీ బాహు బలము ద్వారా నీ బిడ్డలకు విజయాన్ని ఇవ్వబోతున్నారు. అది స్టడీస్ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో అయ్యా, ఆత్మీయతలో, ప్రతి విషయంలో నీ వలన విజయము నాయన నీ బిడ్డలు పొందుకోబోతున్నందుకై మీకే సమస్తను మహిమను చెల్లిస్తూ, ఎంతమంది నమ్ముతూ ఈరోజే నా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాగ్దానం నిశ్చయంగా నా దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడని విశ్వాసముతో నాయన నమ్ముతున్న వారి జీవితంలో విజయము కలుగునుగాక నాయన, సాతాను ఓడిపోవునుగాక నాయన, అపజయము తొలగిపోవునుగాక నాయన, అద్భుతాన్ని చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.